మీద అసూయ. ఏం కనపడుతుందో తెలుసా? అవస్థల వారి మీద కచ్చలు కలహాలు మన హృదయంలో కనపడతాయి. ఒక్కసారి మీరు చదవండి నాన్న. రాత్రివేళ 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కనపడలేదు. నెంబర్ 1. రెండోది, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషులు కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకు నీ నోటిని బట్టి, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానయ్యా. అబ్బా, ఎవరి నోటి మాటను బట్టి కాపాడుకున్నాడట? దేవుని నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నానయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రవర్తిస్తున్నానంటే ఏ దోషము కనిపించలేదంటే అర్థం ఏంటి తెలుసా? నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని అర్థం. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రేమను బిడ్డారా. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో మీకు తెలుసా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మన అంశం ఇది. అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? రండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, భయభక్తులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏందో కొంతమందికి తెలియదండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండారా. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమను వెళ్ళారా. ఇప్పుడు చెప్పండి, దానియేలు యథార్థంగా ప్రవర్తించలేదా? దావీదు యథార్థంగా ప్రవర్తించలేదా? అందుకన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే నేను ఎలాగైతే యథార్థంగా ఉన్నానో నా కుమారుడు కూడా అలాగనే యథార్థంగా ఉన్నాడు. నేను ఎలా పరిశుద్ధంగా ఉన్నానో నా కుమారుడు అలాగనే పరిశుద్ధంగా ఉన్నాడు. నేను ఎట్లా కపటం లేకుండా ఉన్నానో నా కుమారుడు కూడా కపటం లేకుండా ఉన్నాడు. నేను ఎట్లయితే అబద్ధం ఆడకుండా ఉన్నానో నా కుమారుడు కూడా అబద్ధం ఆడకుండా ఉన్నాడు. అదండి సాక్ష్యము. నువ్వు నా హృదయాన్ని పరీక్షించి చూస్తే ఏ దురాలోచన నా హృదయంలో నీకు కనిపించలేదు. దానియేలు కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో తెలుసా? యథార్థంగా ప్రవర్తించువాడే యెహోవా యందు భయభక్తులు గలవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమి విసర్జిస్తాడో చూడండి. 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16:6 వచ్చింది చదవండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమును తొలగిపోతారు. హల్లెలూయా. చూసారండి, అంటే చెడుతనమునకు దూరంగా ఉండటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే యథార్థంగా ప్రవర్తించుట. యథార్థంగా ప్రవర్తించువాడే నిత్యము భయము కలిగిన వాడు. గొడగడిగా చప్పట్లో నిత్యము దేవునికి భయము కలిగిన వాడు. కొంతమంది వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు భయం ఉందంటారా? దేవుని భయం ఉందా? దేవుడు వింటున్నాడని గమనిస్తున్నారా? బైబుల్ ఏమని చెప్పాడు తెలుసా? నీ గదిలో కూడా నీ ఇరుగు పొరుగు వారి గురించి చేపించవద్దు. నీ మనసులో కూడా ఎవరిని దూషించవద్దు. నీ హృదయములో కూడా ఎవరి మీదైనా చెడుగా మాట్లాడుకోవద్దు. నలుగురు కూడిన చోట వారి గురించి వీరి గురించి వెతుక్కుంటూ ఆలముచ్చటి వీలముచ్చటి వాళ్ళ చెత్త వీళ్ళ చెత్త నెత్తినేసుకొని ఊరేగుతుంటారు. ప్రేమ బిడ్డలారా, కొంతమంది. నీ తోటి సహోదరి కానీ సహోదరుడు కానీ ఒకవేళ ఏదైనా తప్పిదము చేస్తే అది నీ హృదయంలోనే దాచిపెట్టుకోవాలి. కానీ నలుగురికి నువ్వు పంచారము విలేకరులాగా ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసినట్టు వేయబాకండి. ప్రేమను వృద్ధి చేయగోరవాడు తప్పిదములు దాచిపెడతాడు. జరిగిన విషయాన్ని మాటికెత్తువాడు మిత్రభేదము కలుగు చేయవాడు. అంటే సహోదరుల మధ్య ఏం లేకుండా చేస్తున్నాడు? భేదమును కలుగు చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నేను పరలోకానికి వస్తావురా అబ్బాయి అని చెప్పింది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే వాడి భక్తి సంపూర్ణత కావాలంటే ఖచ్చితంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల్సిందే. వారి తప్పిదములు క్షమించాల్సిందే. ఎదటి వారి పట్ల కఠినంగా ఉండకుండా మనం ఉండాల్సిందే. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అవును, ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి.
ఎవరైనా ఒక మాట అన్న తల వంచుకొని ఎందుకు వెళ్ళిపోతున్నావు? వారికి భయపడా? కాదు. మరి ఎవరికి భయపడి? దేవునికి భయపడి. ఎవరైనా నీకు కీడు చేసినా మరి వాళ్ళని మళ్ళీ పోయి పలకరించి ప్రేమిస్తున్నావు ఎందుకు? ఎవరికి భయపడి? వాళ్ళకు భయపడా? కాదు, దేవునికి భయపడి. ఎందుకని? దేవుడు అలా చెప్పాడు కాబట్టి. ఏమని చెప్పాడు? నీ శత్రువులను కూడా ప్రేమించుము, నీ విరుగు పొరుగు వారి కొరకు చెప్పండి ప్రేమన ప్రార్థన చేయము. దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రేమ బిడ్డారా, నిత్యము చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు ఏమి విసర్జిస్తున్నారు? చెడుతనం. మన చెడుతనమునకు దూరంగా ఉన్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామంటే యథార్థంగా ప్రవర్తిస్తున్నాం. యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నామంటే నిత్యము దేవునికి భయపడుతున్నామని అర్థం. గొడ్డో గట్టిగా చాపట్లో. అది ప్రేమను బిడ్డలారా, ఈరోజు వాక్యం అదే తెలియజేస్తూ ఉన్నది. మనం ఎలా యథార్థంగా ఉన్నాము, ఎంతవరకు మనం చక్కగా ప్రవర్తిస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి కార్యం అని తెలియకుండా లేదు. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటలను బట్టి తీర్పులో మనం లెక్క పొందాలంట. తెలుసా మీకు ఈ విషయం? తీర్పులో మనం లెక్కలు పొందాల్సి వస్తుంది. అందుకని చెడ్డవారిని చూసి నీ మనసులో మచ్చరపడకరా బాబు, నీ హృదయాన్ని బాగా కాపాడుకోమన్నాడు. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం చదువునానా? ఒకసారి మీరు చూడండి ఆ మాటను. పాపులను చూసి నీ హృదయమందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లుబడి గట్టిగా వండర్ఫుల్ మాట మాట్లాడుతా ఉన్నాడండి ప్రభు. చూసారా? పాపులను చూచి నీ హృదయమందు మచ్చరపడకము అంటే ఎలా? అంటే ఎలా మచ్చరపడతాం? అబ్బా వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు చూడు వాళ్ళకి స్వేచ్ఛగా బ్రతికేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఏది కావాలంటే అది చేస్తున్నారు, ఏది కావాలంటే అది తింటున్నారు, ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పి నీ మనస్సులో వారిని చూసి మచ్చరపడకమో. హల్లెలూయా కదండి. కొంతమంది దేవుని భయం లేకుండా జీవిస్తున్న వారిని చూసి అలాగని అనుకుంటారు, పొరపాటైందే, పోయి యేసయ్యని నమ్ముకోకుండా ఉంటే బాగుండేదే. మీరు అనుకోలేదు కానీ మేము మాత్రం అనుకున్నా. చిన్నప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మా నువ్వు లేనిపోయింది ఎందుకు నమ్ముకున్నావు అమ్మ యేసయ్యని? నువ్వు నమ్ముకోకుండా ఉంటే ఇష్టానుసారంగా జీవించి నరకానికి పోయేవానే కదా అన్నట్టుగా మాట్లాడాను మా అమ్మతో. మా అమ్మ ఏమనేది అనుకుంటున్నారు? అయ్యా మనం సినిమాలు చూడకూడదునానా, తాగకూడదునానా, తిరణాలకు వెళ్ళకూడదునానా, లేకపోతే అక్కడికిక్కడ డ్యాన్స్ పార్టీల దగ్గరికి వెళ్ళకూడదునానా, మనం జాగ్రత్తగా బ్రతకాలయ్యా అంటుంటే మరి లోకంలో ఉన్నాయని వదిలిపెట్టమంటుంటే మరి బాధ కాదు? విచ్చలవిడిగా జీవించకుండా పద్ధతిగా బ్రతకమంటే బాధ కదా? మరి ఆ బాధ కలిగేది. వాళ్ళందరూ చూసి మనసులో మచ్చరపడే వాళ్ళం. వాళ్ళు చూడు ఎంత బాగా అన్నిట్లలో ఎంజాయ్ చేస్తున్నారు, స్వేచ్ఛగా అన్నీ చేయాల్సిన అన్నీ చేస్తున్నారు. వాళ్ళ అమ్మలు ఏం ఆటంకపరచట్లేదు, వాళ్ళ నాన్నలు ఏం ఆటంకపరచట్లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నాకు అలాంటి స్వేచ్ఛ లేదని చాలాసార్లు మనసులో బాధపడ్డాం, మచ్చరపడ్డాం కూడా. అదే చెప్తా ఉంది బైబుల్లో. పాపులను చూసి నువ్వు మచ్చరపడుకున్నానా? వాళ్ళని చూసి నువ్వు మచ్చరపడుతున్నావా? వాళ్ళ ఆశ భంగమైపోద్ది. కానీ వాళ్ళకు నువ్వు దూరంగా ఉండి పరిశుద్ధంగా బ్రతికితే నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నీ ఆశయము కానీ నీ ఆశలు కానీ భంగము కానేరదు. నీ ఆత్మ రేపు నరకములోకి వెళ్ళి వేదన పడదు. పాపులను చూసి నువ్వు మచ్చరపడుతున్నావేమో, వారు నశించిపోతారు, వారు బాగుపడరు. వారు ఒకవేళ అప్పటికప్పటికి సంతోషపడతారేమో, ఆనందపడతారేమో, కానీ వారి పేరు నిత్యం నిలిచి ఉండదు. వారి నిత్యము నరకములో వేదన పడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ వేదనకరమైన స్థలములోకి వెళ్తావు. అలాంటి స్థలములోకి వెళ్ళాలనుకుంటున్నావా? వారిని చూసి నువ్వు ఎందుకు ఆశపడుతున్నావు? కొంతమంది అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నేను కూడా అలా ఉంటే ఇలా ఉంటే బాగుండని మనసులో మత్సరపడతా ఉంటారు. ప్రేమ బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఉంటారు. విచ్చలవిడిగా జీవించేవాడినే కదా నేను కూడా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకని ఏమన్నాడమ్మా? పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకమో, నిత్యం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమో, అది నీకు మేలు, అది క్షేమకరము. నిత్యము నువ్వు దేవుని యందు భయభక్తులు
భయభక్తులు కలిగి పాపానికి దూరంగా ఉన్నావనుకో, చెడుతనానికి దూరంగా ఉన్నావనుకో, చెడు ఆలోచనలకు దూరంగా ఉన్నావనుకో, చెడు కార్యాలకు దూరంగా ఉన్నావనుకో, చెడు ఆలోచనలకు దూరంగా ఉన్నావనుకో, దుష్టుల మార్గములు నడవకుండా ఉన్నావనుకో, పాపుల మార్గములు నిలవకుండా ఉన్నావనుకో, అపహాసులు కూర్చున్న చోట కూర్చోకుండా ఉన్నావనుకో, నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి దీవారాత్రులు దేవుని వాక్యము ధ్యానిస్తున్నావనుకో, నీవు నీ కుటుంబం నీరు కట్టిన తోట వలె ఉంటుందర్రా. నీ భార్య నీ కౌగిట్లో ఫలించు ద్రాక్షావళిగా ఉంటుంది. నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా నీ భోజనపు బల్లా చుట్టుంటారో. నీ కష్టార్జితను అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది, నిత్యము నీకు వెలుగే కలుగుతుంది. వాళ్ళను చూసి నువ్వు అలా మోసపోయి ఆ మార్గములకు వెళ్ళి దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని పోతావురా, అన్ని కోల్పోతావురా బాబు. లోకులను చూసి పాపులను చూసి తప్పిపోయిన కుమారుడు వారు వంట వెళ్ళాడు. ఏం పొందుకున్నాడు? చివరికి తినటానికి తిండి లేక పందులు తినే పొట్టు తినటానికి ఆశపడ్డాడు. లోకం వైపు చూసి, రంగుల లోకాన్ని చూసి, రంగుల లోకములో ఉన్న వాటిని చూసి మోసపోతున్న వారి జీవితం ఏమవుతుందో తెలుసా? లోతు భార్య జీవితంలో అయిపోతుంది. ఇస్కరేతు యూదాల జీవితం పాడైపోతుంది. మనము పాపులను చూసి కాదు, మనము యేసుని చూసి వెంబడించాలి. కొట్టుగడిగా చౌపట్లో ప్రేమ బిడ్డలారా, కొంతమందిని అలాగనే ఇతరులను పోల్చుకొని వాళ్ళ మార్గాలు వీళ్ళు కూడా అలాగనే అనుసరించి నడుచుకొని కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈ రోజున భర్త ఒక దారి, పిల్ల ఒక దారి, బిడ్డలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి, ఏ దారికి వెళ్ళాలో తెలియక గోదారిని చూసుకుంటున్నారు. చివరికి ఇంకా చచ్చిపోతే బాగుండు కదా అని పరిస్థితి. నీవెవ్వరిని పోల్చుకోవద్దు, నువ్వెవ్వరిని మాదిరిగా పెట్టుకోవద్దు. మనం పోల్చుకోవాల్సింది యేసయ్యను మాత్రమే. కొట్టుగడిగా చప్పట్లో ఎవరిని గురిగాను ఎంచుకోవద్దు. ఎవరిని గురిగా ఎంచుకోవాలి? ప్రేమను బిడ్డలారా, ఆలోచించండి. పాపము మన జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది కాదని అన్నాం, కానీ అది చివరికి మళ్ళీ ఏం చేస్తుందంట? మన జీవితాన్ని పతనం చేస్తుంది. పాపములో ఆనందం ఉంది వాస్తవమే, లోకములో ఆనందం ఉంది వాస్తవమే, కానీ చివరికి అది నరకానికి వీడ్చుకు వెళ్తుంది తెలుసా? ఎన్నో రోజులు దుఃఖముతో ఉండేటట్టు చేస్తుంది తెలుసా? బాగుపడకుండా చేస్తుంది తెలుసా? నీకు మేలు కలగకుండా చేస్తుంది తెలుసా? ఆరోగ్యం బాగుండకుండా చేస్తుంది తెలుసా? ఆనందాన్ని తుంచివేస్తుంది తెలుసా? పాపము మన కోరిక తీరుస్తుంది, కానీ తదుపరి దాని కోరిక తీర్చుకుంటుంది. ఏంటో తెలుసా? నిన్ను లేకుండా చేస్తుంది. అదే ప్రేమను బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎదుట ఉన్నవారు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధులు, బంధువులలో ఎవరైనా పాపపు మార్గంలో వెళుతుంటే వారిని చూసి నేను కూడా అలాగ వెళ్తే బాగుండు కదా, నేను కూడా అలా చేస్తే బాగుండు కదా, నేను కూడా అలాగనే ఉంటే బాగుండు కదా. ఈ రోజున యూత్ కేవలం పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కూడా ఉంటే బాగుండు కదా. ఆడికి ఒక లవర్ ఉంది, నాకు కూడా ఉంటే బాగుండు కదా. చివరికి ఏమైపోతున్నారండి? ఆమె ప్రేమించలేదనో, ఆమె పలకలేదనో, కనిపెంచి కష్టం చేసి హాస్టల్కి డబ్బులు వేలు పంపిస్తూ ఉంటే తిని చక్కగా చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగి, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి జీవించాల్సిన వారు పాపంలో పడిపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలించట్లేదా? ఈ రోజున యవ్వన ప్రాయములో దేవుని కాడిని మోసివాడు నరుడు ధనుడని బైబిల్ చెప్తా ఉంటే, పాపం అనే కాడిని మోస్తూ బంధకాలలో చిక్కుకున్న వారు లేరా అండి? నువ్వు హాస్టల్కి వెళ్తున్నావంటే హాస్టల్ ఎలా బ్రతకాలో తెలుసా? నీ వెనక్కున్న నీ తల్లిదండ్రులు గుర్తు చేసుకోవాలి. పదే వారు గుర్తు చేసుకోవాలి. నా తల్లి నా తండ్రి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ దూర ప్రాంతంలో నన్ను వదిలిపెట్టినారు ఒంటరిగా. వారు కారం మెతుకులు తిని నాకు కష్టపడి నాకు డబ్బులు పంపిస్తున్నారు, చదువుకొని నేను ప్రయోజకురాలు కావాలని. కానీ నేను ఇక్కడ వేషాలు వేస్తున్నాను, సినిమా థియేటర్లంపడి తిరుగుతున్నాను, బారుకులంపడి తిరుగుతున్నాను. ఈరోజు యవ్వన బిడ్డలు పాడైపోవడానికి ఈ సినిమాలు, సీరియల్ ప్రభావం. ఎంతమంది భయము కలిగి బతుకుతున్నారండి దూర ప్రాంతాల్లో. నేను చెప్తున్నాను, ఐగుప్తు దేశంలో తల్లి లేదు, తండ్రి లేడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుని యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించిన యేసోబు ఏ పాపము చేయకుండా బ్రతికాడు. కొట్టుగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. ఈ రోజున తల్లిదండ్రులకు ఎంత దుఃఖాన్ని కలుగు చేస్తున్న బిడ్డలు ఉన్నారండి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఎవరి పురుషులు, ఎవరి స్త్రీలు. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఈ తల్లిదండ్రులు గుర్తించండి. ముందు 2 రోజులు పరిచయమైన వాడు, అది ప్రేమ కాదు, నీ మీద మోహము.
అది ప్రేమని మోసపోయి ఈ రోజున చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. ఈ రోజున పాపములో మునిగిపోతున్నారు, బయటికి రాలేక చచ్చిపోతున్నారు. చివరికి పాపులను చూసి నువ్వు మత్సరపడకు. నిజంగా దేవుని పిల్లల్లో కొంతమంది భయం కలిగిన వారు, వాళ్ళు ఏదైనా ప్రోగ్రాలలో ఉంటున్నప్పుడు వాళ్ళల్లో మనం పాల్గొనకూడదని దూరంగా ఉంటే, ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు వెళ్ళాలని ఆలోచన లేకపోయినా, రా మాతో పాటు నువ్వు కూడా కలువు, మాతో పాటు నువ్వు కూడా ఉండు అని బలవంతం చేసి వారిని కూడా పాపములోకి లాగేవారు లేకపోలేదు ప్రేమ బిడ్డలారా. అందుకని పాపులను చూసి నీవు చెప్పండి మచ్చర పడకము, నిత్యము చెప్పండి ఏం కలిగి ఉండాలంట? భయము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. అది నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. పాపమునకు దూరంగా ఉండి పరిశుద్ధంగా బ్రతికి భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఒక యవ్వన పురుషుడో ఏమయ్యాడో ఆ దేశానికి ఆర్థిక మంత్రి అయ్యాడో. దేవుడే ఆ దేశాన్ని అప్పగించాడు. నేను అడుగుతున్నాను, మీ బిడ్డలు ఎవరైనా ఉంటే ఎస్తేర్లా పెంచండి, మీ కుమారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యేసోబులా పెంచండి. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, మీ ఇంట్లో నుండి యేసోబు లాంటి కుమారుడు పెరగాలి, మీ ఇంట్లో నుండి ఎస్తేర్ లాంటి కుమార్తె పెరగాలి. అది మీ చేతుల్లో నుండి మీరే పెంచాలి, వాళ్ళని మీరే పెంచాలి వాళ్ళని. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఎవరికి భయపడ్డాడంట? దేవునికి భయపడ్డాడు. నిత్యము భయము కలిగి, చూడండి, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమో. నువ్వు ఎక్కడున్నా, హాస్టల్లో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా, లండన్లో ఉన్నావా, చదువుకోవడానికి వెళ్ళావా, జాబ్ చేయడానికి వెళ్ళావా, నువ్వు ఎక్కడున్నా సరే నీ తల్లిదండ్రులను మాత్రం ముందు గుర్తు చేసుకో. పరిచయమైన వాడు ప్రేమ దోమ అంటూ మాయ మాటలకి, సినిమాలో మాటలకి, పిచ్చి పిచ్చి మాటలకి పొంగిపోబాక, లొంగిపోబాక, పాపములో మునిగిపోబాక, జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసుకోబాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నిత్యము మనం ఎక్కడున్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదండి గొప్పతనం. వాడండి గొప్పవాడు, వారండి గొప్పవారు. ఇంకొక మాటను చూపిస్తాను రండి. 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. అక్కడ దేవుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడో, ఒక మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు. మత్సరపడకు, పాపులను చూసి అన్నాడు కదా. ఎందుకు మత్సరపడితే ఏమైంది? తీర్పు ఉంది. ఆ మాటను 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం చదువునానా? పక్షపాతము లేకుండా అమ్మా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాని తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కదా. మీరు పరదేశులై ఉన్నారని, అమ్మా మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళినా పరదేశులై ఉన్నారని భయముతో గడపండి. మనం ఈ లోకంలో శాశ్వతముగా ఉండం, యాత్రికులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం. కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం సొంత ఇంటికి, సొంత గ్రామానికి, సొంత తండ్రి దగ్గరకి. కాబట్టి మనం యాత్రికులు, పరదేశులమై ఉన్నామన్న సంగతి ఎరిగి భూమి మీద నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా ప్రవర్తిస్తేనే తండ్రి నిన్ను అక్కడికి చేర్చుకుంటాడు, లేకపోతే చేర్చుకోడని జాగ్రత్తగా గుర్తెరిగి బతకండర్రా అంటున్నాడు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా
చివరి యాత్రకు చిత్తపడినావా? చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. హల్లెలూయా. ఆలోచించారా? భూమి మీద యాత్రికులమని, పరదేశులమని, కొంతవరకే ఉంటామని, ప్రతివానికి క్రియలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రార్థిస్తున్నారు కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ దేహంతో జరిగించినవి మంచివి కానీ చెడ్డవి కానీ వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో మనందరి లెక్క అడుగుతాడన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి పరదేశులు యాత్రికులు గనక ఈరోజు ఈ లోకాన్ని విడిచి మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించండి రా అంటూ పరిశుద్ధుడైన పేతురు గారు తెలియజేస్తున్న మాటలండి ఇవి. అవును, మరి భూమి మీద ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపోవాల్సింది. ఎంత గొప్పోడైనా, పేదోడైనా, ధనుకుడైనా, తెలివిగలవాడైనా, శాస్త్రవేత్త అయినా, సామాన్యుడైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. కాకపోతే వెనక ముందు తేడా మాత్రమే. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడిచి వెళ్తాం. ఇది మాత్రం సత్యం. ప్రేమ బిడ్డలారా, భూమి మీద ఈ లోకములో మనం ఎన్నేలైతే బ్రతికామో, ఎన్నాలైతే బ్రతికామో, మనం చేసిన ప్రతి క్రియలకు అక్కడ తీర్పు ఉంది. క్రియ అంటే పని, మనం చేసిన పనులకు. మళ్ళీ చదువు మాట ఏమంటున్నాడో, పక్షపాతము లేకుండా అంటే సేవకుడని, లేకపోతే విశ్వాసి అని, చిన్నపిల్లలని, పెద్దవారని, ఆ కులమని, ఈ కులమని, ఆ వర్గమని, ఈ వర్గమని ఏ భేదము లేదు. అందరికీ తీర్పు తీర్చువాడు, న్యాయంగా తీర్పు తీర్చువాడు. చిన్న పొరపాటు చేసాడు మోషే. అబ్బా, నా సేవకుడు కదా, పోనీలే అడ్జస్ట్మెంట్ చేసుకుందాంలేని, సేవకుడు కదా అని మినయాయింపే ఇవ్వలా. వదిలిపెట్టకుండా దంచి పనుకుతాడు ఆయన. హలిపిడి గట్టిగా ఏం మాత్రం వదిలిపెట్టలా. దావీదు నావాడే కదా, పోనీలే చిన్న పొరపాటు చేశాడని వదిలిపెట్టలేదండి. అందుకని అంటున్నాడు, ఆయన దగ్గర పక్షపాతమో లేదు. ఎవడు తప్పు చేసినా, సేవకుడు తప్పు చేసినా, విశ్వాసి తప్పు చేసినా, ప్రతివాని క్రియలు అన్నాడా? చదవనానా, ఒకసారి చదువునానా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని, హలో, ప్రతివానిని అన్నాడా? లేకపోతే మన మాత్రం వదిలేస్తాను అన్నాడా? చెప్పాలి. ప్రతివానిని. నెక్స్ట్ చదువునా. ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండరా అంటున్నాడు. పరదేశులై ఉన్నంత కాలము అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం అని అర్థం. పరలోకానికి వెళ్ళనంత కాలం భూమి మీద ఉన్నట్టే కదా. పరదేశులుగా ఉన్నాం. ఇక్కడ ఉంటే పరలోకంలో ఉండాలి, లేదా పరదేశులుగా భూమి మీద ఉండాలి. రెండే రెండు. అయితే భూమి మీద ఎంతకాలం అయితే ఉంటున్నారో అంతకాలం మీరు భయముతో గడపండి. ఎవరి పట్ల భయముతో గడపాలి? దేవుని పట్ల భయముతో గడపండి. దేవుడు చూస్తున్నాడని జాగ్రత్త పడండి. మీరు కూర్చుండుట, లేచుట, మీ నాలుకలో నుండి మాట పూర్తిగా రాకమునిపి మీ హృదయ ఆలోచనలని ఎరిగి ఉన్నాడనే సంగతి భయపడండి. భయము కలిగి ప్రవర్తించండి రా అంటున్నాడు. భూమి మీద ఉన్నంత వరకు భయపడుతూ బ్రతకాలి. ఎందుకండి తేటివారిని తునికరించి మాట్లాడతాం ఒకసారి, అది కూడా లెక్కలోకి వస్తుంది. ఎవరిని తీసేసి మాట్లాడకూడదు, ఎవరు తునికరించి మాట్లాడకూడదు. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని మాటలైతే పలికాం అన్ని పేపర్ మీద రాసుకుంటే వాటిలలో ఎన్ని మంచియో ఎన్ని చెడ్డయో అని ట్రాలీ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో మనకే అర్థమైపోద్ది. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. న్యాయపీఠ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే ఇదివరకు తెలియనప్పుడు, వాక్యం ఎరగనప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే వినేవాడిని, రిఫ్లే మాట్లాడుతూ ఉండేవాడిని. ఇప్పుడైతే భయపడుతున్నాను. అయ్యా, ఎవరి గురించి అయినా మాట్లాడుతూ వద్దు, నాకు చెప్పొద్దు నాయన. వాళ్ళు ఏదైనా అంటారో దానికి రివర్స్ ఏదో ఒకటి అంటాం మనం మళ్ళీ. అప్పుడు అందులో మనం ఏమైపోతున్నాం? భయము కలిగి ప్రవర్తించాలి. నిన్న వెంకటరావు మేము ఒక విషయం మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాం. ఓ మాట అనుకున్నాం. ఏంటి చెప్పు అంటున్నాను నేను. ఆయన ఏదో ఒకటి చెప్పాడు అనుకో, నేను వెంటనే దానికి ఏదో రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మేమిద్దరం మాట్లాడుకున్న ప్రతి మాటలో దేవుడు ఆలకిస్తున్నాడుగా. యెహోవా యందు భయభక్తులు కలిగే వారి మాట చెవియొగ్గి, అందులో ఏదైనా దోషపూరితమైన మాటలుంటే, మేము వినకుండా చూడకుండా ఒకవేళ మేమే అబద్ధం పలుకుతూ ఉంటే, ఆ దోషాన్ని, ఆ పాపాన్ని మానెత్తినేసుకుని ఊరేగటం ఎందుకు? మౌనంగా ఇద్దరు నోరు మూసుకున్నాం.
వద్దని ఆయన అన్నాడు, వద్దని నేను అన్నాను. ఎందుకు భయపడ్డాం? ఎవరికి భయపడ్డాం? దేవునికి భయపడ్డాం. కొట్టుగడిగే చప్పట్లో అది అంటున్నాడు, భయముతో గడపండి. నోరుందిలే నేలకుందిలేని ఆయమ్మ మీద ఈ అమ్మ మీద ఆయన మీద ఈయన మీద నిందలు మోపటమో, సాడీలు చెప్పటమో, లేకపోతే లేని పోని మాటలు చెప్పటమో, పని కట్టుకొని నరకానికి పోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ నాలుకకు అదుపు లేకుండా మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త సహోదరి సహోదరుడా. ఎవరు లేకపోయినా ఎవరున్నా వాళ్ళతో మనకు అనవసరం. ఏదైనా ఉంటే మంచి క్షేమకరమైన మాటలే, మృదువైన మాటలే, అవసరమైన మాటలే, మేలైన మాటలే పలుకుదాం. మనకు అవసరం లేదు ఎవరి గురించి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట రోమిలకు రాసిన పత్రికలో కూడా అన్నాడు. అవిశ్వాసుల గురించి ఒక మాట అంటాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏం విడిచిపెట్టమన్నాడు తెలుసా? గర్వమును విడిచి భయముతో బతకండి అంటాడు చూడండి. ఇక్కడ 11వ అధ్యాయము 20వ వచనం చదువునానా అమ్మా? చదువునా? నిలిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు, గర్వింపక భయపడము. ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని, శాలేము రాజా ఆదరిస్తావని. నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సంపద నీవే, నా ఆధారము నీవే. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకుంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని, శాలేము రాజా ఆదరిస్తావని.